ఘంటారావం నిఘా నీడలో ప్రతిధ్వని. పంబాల కులంను ధృవీకరించాలి. వరంగల్ జిల్లా పంబాల కుల సంఘం అధ్యక్షుడు రౌతు హరికృష్ణ. ఎస్సీ వర్గీకరణలో భాగంగా పంబాల కులమును ఏ కేటగిరీలో నమోదు చేయాలని వరంగల్ జిల్లా పంబాల కుల సంఘం అధ్యక్షుడు రౌతు హరికృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా గురువారం ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్సీ వర్గీకరణ పంబాల జ్యుడిషియల్ కమిషనర్ విచ్చేశారని ఆయన అన్నారు. నాతో పాటుగా వరంగల్ జిల్లాలోని పంబాల కులస్తులందరూ జ్యుడిషియల్ కమిషనర్ను కలవడం జరిగిందని ఆయన అన్నారు. ఇందులో భాగంగా పంబాల కులాన్ని ధృవీకరించి ఏ కేటగిరీకి చెందిన పంబాల కుల ధృవీకరణ పత్రంను మండల తహసీల్ ద్వారా పంబాల కులస్తులకు వచ్చే విధంగా సహకరించాలనే వినతి పత్రాన్ని జ్యుడిషియల్ కమిషనర్కు అందజేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఎల్లమ్మ కొలుపు పాటలను, ఎల్లమ్మ కొలుపు కథను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే విధంగా కలెక్టర్ కార్యాలయం ముందు పంబాల కులస్తులందరం కలిసి సూతి జమిడిక, ఈరకోల, పట్నం పలకలతో ఆటపాటలతో కూడిన ప్రదర్శనను నిర్వహించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా పాటుపడడం జరిగిందని జిల్లా అధ్యక్షుడు రౌతు హరికృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు సుద్దాల కుమారస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బత్తుల పాండు, గడ్డం రాజయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తుల భూపాలరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లేర్ల కమలాకర్, రాష్ట్ర కోశాధికారి బత్తుల శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి గడ్డం రాజయ్య, రౌతు ఎల్లయ్య, పంబాల కులస్తులు గడ్డం ముగిలి, రౌతు సాయి జగత్, బోడలింగమూర్తి, పల్లేర్ల భాస్కర్, బోడ చిన్న తిరుపతి, మొగ్గం రఘుపతి, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ తెలంగాణను వెళ్తున్నటువంటి ప్రభుత్వానికి మా పంబాల కులం తరపు నుండి నేను శనార్థులు తెలియజేస్తున్నాను. నేను వరంగల్ జిల్లా పంబాల సంఘం జిల్లా అధ్యక్షుడిని. నా పేరు హరికృష్ణ, రౌతు హరికృష్ణ. మేము ఇప్పుడు ఈ ప్రభుత్వం అనేది ఒక మంచి ఉపకులాల్లో భాగంగా ఎస్సీ వర్గీకరణలో భాగంగా మనకు వర్గీకరణ చేసిన ఒక మంచి సదవకాశాన్ని కల్పించేందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. మరొకసారి పంబాల కులస్తులందరి నుండి కూడా మేము క్షణార్థులు చెప్తున్నాము. ముఖ్యంగా ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చిన కారణాలందరికీ ప్రభుత్వ అధికారులు తెలుసు. మేము అయితే ఉపకులాన్ని కూడా మేము అనడం లేదు. ఏ కులానికి ఆ కులమే గొప్పనైనది. మా వృత్తి ధర్మంగా మా కులం అనేది మరుగున పడిపోయినది. ఎందుకంటే మా వెనుకటి నుండి మాకు దీంట్లో ఎడ్యుకేషన్లో కానీ దేంట్లో కానీ ఈ వర్గీకరణ లేకపోవడం మూలాన మా పంబాల కులం అనేదని మరుగున పడిపోయింది. ఆ పంబాల కులానికి ప్రత్యేకించి ఒక సర్టిఫికెట్ రావాలనేది మేము పోరాటం చేస్తున్నాము. రాష్ట్ర తరపు నుండి కూడా మా అన్ని జిల్లాలను కదిలించినటువంటి మన సుద్దాల కుమారస్వామి గారికి రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా సెక్రటరీ బత్తుల పాండు గారికి, కోశాధికారి మన బత్తుల శ్రీనివాస్ గారికి ప్రత్యేకించి మేము మా పంబాల కులం తరపున ధన్యవాదాలు చేస్తున్నాం. ఎన్నో చీత్కారాలను వాళ్ళు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా మా పంబాల కులాసులను ఇంత మోటివేషన్ చేయించి ఎన్నో ఖర్చులకు కూడా భరించుకొని ఇది అవుతుందా అది కాదా, మనం ఉంటే నౌకర్లు పోతే ఏందో అనేటువంటి వాళ్ళు ఎన్నో చీత్కారాలు చేసినప్పటికీ వాళ్ళకి ఒక ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా కూడా ఈనాడు ఈ కలెక్టర్ ఆఫీస్ ముందుకు వర్గీకరణలో భాగంగా మమ్మల్ని అందరికీ కదిలించారు. అయితే మేమందరం కూడా మేము కోరుకునే విధంగా
మా దాంట్లో కూడా మేధావులు ఉన్నారు, కానీ అణచివేతకు గురవుతున్నారు. వర్గీకరణలో భాగంగా మేము ముందుకు రాలేకపోతున్నాం, ఒక ప్రజాప్రతినిధులను కాలేకపోతున్నాము. ఒక మంచి గవర్నమెంట్ తరఫు నుండి ఏమైనా ఉత్తర్వులు వస్తే కనుక మాకు అధికారుల నుండి ఏం ఉద్యోగాలు రావడం లేదు. చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి ఉద్యోగాలు కూడా రావడం లేదు. ఈ ఉద్యోగాలని రావడం కోసము ప్రభుత్వం ఈ కల్పించినటువంటి మంచి సదావకాశాన్ని మేము వినియోగించుకొని ఇక్కడ మేము ఈ కలెక్టరు మా ప్రభుత్వం కుల వృత్తికి సంబంధించి వీళ్ళందరూ మమ్మల్ని గుర్తించి వర్గీకరణ చేసి ఎవరికి వాళ్ళ ఫలాలను అందజేస్తామన్నది మరొకసారి ముఖ్యమంత్రి గారికైనా ఈ మన ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్కే భవన్ హైదరాబాద్ గారు కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. అందరికీ కూడా శనార్థులు తెలియజేస్తున్నాను. మాకు సంబంధించిన వర్గీకరణలో భాగంగా మాకు పంబాల సర్టిఫికెట్ అనేది మాకు రావాలేను, ఎంఆర్ఓ ద్వారా మండల స్థాయిలో రావాలి. జై పంబాల, జై పంబాల, జై పంబాల, జై పంబాల, జై పంబాల, జై పంబాల.